రాజయోగం అనగానేమి గృహస్థాశ్రమంలో ఉండి స్మరాన్న భుక్తులు కాకుండా స్వయం పోషకుడై తాను స్వతహాగా జ్ఞాన పుత్రాలను పోషిస్తూ తన భుక్తిని తాను జరుపుకుంటూ సద్గురువుని చేరి గ్రంథ పఠన చేసి నేనే పరమాత్మని తెలుసుకొని ఎప్పుడు పరమానందమైన పరమాత్మ స్థితిలో ఉండడమే రాజయోగం అని పెద్దలు చెప్తున్నారు. ఆయన సత్యము కానీ ఎరుకను సత్యమని నమ్మి ఉంటాడు. ఎవరు? సమాధిలో ఉండే మహనీయుడు. వస్తువు అది సత్యము కాదు, సత్యమని నమ్మి ఉన్నాడు. మరియు దేహము వేరు దేహి వేరు అని ఉంటాడు. సమాధిలో ఉండే మహనీయుడు దేహం వేరు దేహి వేరు. దేహం నశించిపోతాడు, దేహి ఎప్పుడైనా కూడా శాశ్వతంగా ఉంటాడని వేద దృష్టితో ఉంటాడు. సుఖ దుఃఖాలు లాభ నష్టాలు దేహానికే కానీ దేహి కాదని నమ్మి ఉంటాడు. ఇప్పుడు పరిపూర్ణ బోధ చెప్పే గురువులు నాయన దేహము లేకపోతే దేహి ఉండలేదు, దేహము లేకపోతే దేహి, దేహి లేకపోతే దేహము రెండు ఉండవని మన గురువులు చెప్తారు. వాళ్ళు అర్థము సత్యము అర్థం అసత్యం అని చెప్పారు. పక్షపాత దృష్టితో మాట్లాడారు వాళ్ళు. పరిపూర్ణ బోధ చెప్పే గురువులు నిష్పక్షపాత దృష్టితో దేహము దేహి రెండు అసత్యమని, రెండింటికి మూలము లేదని, రెండు ఒకసారి ఏర్పడి కొంతకాలం ఉండి మళ్ళీ ఉండకుండా పోతాయని మన పెద్దలు మనకు తెలియజేశారు. కానీ ఆ బోధ ఎరిగిన వారు మేము అనుభవజ్ఞులము, మాకు అనుభవము స్వానుభవంగా తెలుసుకున్నాము అని చెప్తారు. అనుభవం అంటే భోజనం చేయడం కాదు నాయన. భోజనం చేసి అనుభవం చెప్పమంటే చెప్పచ్చు. మేము ఎవరికి లేని అనుభవం మేము సంపాదించినామంటే ఎట్లా కాదు. మన పెద్దలు ఏం చెప్పారు? సంఖ్య కింద వెళ్ళిపోయాలి. మన పెద్దలు నాయన ఆలోచన చక్కగా చేయవలేదు. వేదాంతంలో ఆలోచనము అంటే జ్ఞానం, లోచనములు అంటే నేత్రములు. ఈ నేత్రములతో కాదు నాయన